Hi everyone. Today's topic is origin of biopotentials. Okay. So in this video, we're going to learn about the origin of biopotential, function of cell membrane, it's just an overview, and resting membrane potential, and why resting membrane potential is always negative, and action potentials terminologies. Okay. So let's start the class. So what is biopotential? Potential means voltage. Biopotentials means the voltages from living organisms are called biopotentials. ఇవి ఎలా వస్తాయి బాడీలో అంటే ఫ్రమ్ సెల్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో. క్లియర్. సో ఈ సెల్ ఏం చేస్తుంది అంటే కొన్ని అయాన్స్ని మాత్రమే రాణిస్తుంది, కొన్నిటిని రానివ్వదు. సో ఈ అయానిక్ మూమెంట్స్ వల్ల మనకు వచ్చే కరెంట్ ఏంటమ్మా? అయానిక్ కరెంట్. ఎక్కడ ఉంటుంది? ఇది బాడీ లోపల ఉంటుంది. ఎక్కడ సపోజ్ ఇస్తే న్యూరాన్. ఓకేనమ్మా, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా ఇక్కడ నేను. సో ఈ న్యూరాన్ తీసుకుంటే హియర్ ఐఎమ్ మెజరింగ్ ద వోల్టేజ్. ఓకే, యూజింగ్ ఎలక్ట్రోడ్స్. యూజింగ్ ఎలక్ట్రోడ్స్. సో ఇది ఎలా వచ్చింది వోల్టేజ్? డ్యూ టు అయానిక్ యాక్టివిటీ. డ్యూ టు అయానిక్ యాక్టివిటీ ఆఫ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ సెల్స్. సర్టెన్ టైప్స్ ఆఫ్ సెల్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? Certain types of cells means excitable cells. Okay, Namma? Excitable cells. So what are excitable cells? Excitable cells means they are the cells which have constant voltage across membrane, which maintain constant voltage across membrane. For example, ఇప్పుడు సెల్ తీసుకుంటే కనుక ఈ సెల్ ఏం చేస్తుందమ్మా? ఈ సెల్లో అయాన్స్ ఉంటాయి. గమనించండి, సెల్ బయట ఉండే ఫ్లూయిడ్స్ ఏమంటాము? ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్స్ అంటాము. ఓకే, సెల్ లోపల ఉండే ఫ్లూయిడ్స్ ఏమంటామమ్మా? ఇంట్రా cellular fluids అంటాము. The fluids which are present inside cell are called intracellular fluids. The cell, I, uh, the fluids which are present outside the cell are called extracellular fluids or intercellular fluids అని చెప్పి అంటాము. ఓకేనమ్మా? సో ఈ ఫ్లూయిడ్స్లో ఏముంటాయండి? మనకి అయాన్స్ ఉంటాయి అన్నమాట. ఈ అయాన్స్ ఏముంటాయి? మ్యాక్సిమం పొటాషియం, సోడియం, క్లోరైడ్, కాల్షియం, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవి మనకు ఉంటాయి అన్నమాట. సో ఈ మెంబ్రెయిన్ ఏం చేస్తుందమ్మా? మెంబ్రెయిన్ కొన్నిటిని మాత్రమే లోపల హరిస్తోంది, కొన్నిటిని ఆపేస్తోంది. సో కొన్ని అయాన్స్ని బయట ఆపేసి కొన్నిటిని లోపల హరించడం వల్ల సో ఏమైంది ఇక్కడ మనకి? పాజిటివ్ నెగిటివ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఫామ్ అయిందనమాట. క్లియర్. సో ఏ సెల్ అయితే కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ మెంబ్రెయిన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుందో దోస్ సెల్స్ ఆర్ కాల్డ్ ఎగ్జైటబుల్ సెల్స్. క్లియర్. సో బయోపొటెన్షియల్ బయోపొటెన్షియల్స్ అంటే ఏంటమ్మా? దీస్ ఆర్ ఎలక్ట్రికల్ వోల్టేజెస్ విచ్ ఆర్ జనరేటెడ్ బై అయానిక్ యాక్టివిటీ ఇన్ ఎగ్జైటబుల్ సెల్స్. ఇన్ ఎగ్జైటబుల్ సెల్స్. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ అంటే మీనింగ్ ఏంటండి? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటండి? ద డిఫరెన్స్ బిట్వీన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ టూ పాయింట్స్. మనం రెండు పాయింట్లు తీసుకుంటే ఈ రెండు పాయింట్ల మధ్యలో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ యొక్క డిఫరెన్స్ ఏమంటున్నాము? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాము. కాల్డ్ వోల్టేజ్ ఆర్ వోల్టేజ్ అని చెప్పి అంటున్నాము. సో మనం ఇప్పుడు వోల్టేజ్ మెజర్ చేయాలంటే కనుక వీ నీడ్ టూ పాయింట్స్. వీ నీడ్ టూ పాయింట్స్. సో ఆ పాయింట్స్ ఏంటేంటి అంటే ఈ వోల్టేజ్ ఎలా మెజర్ చేస్తాము అంటే త్రూ ఎలక్ట్రోడ్స్. ఎలక్ట్రోడ్స్ మనం ఏం చేయాలి? టూ ప్లేయర్స్లో పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎలక్ట్రోడ్ ఏమో సెల్ లోపల పెడుతున్నాను, ఒక ఎలక్ట్రోడ్ ఏమో సెల్ బయట పెడుతున్నాను. సో ఇలా మనం రెండు పాయింట్స్ కావాలి. సో ఈ టూ పాయింట్స్ దగ్గర మనం ఎలక్ట్రోడ్స్ పెడతాము. ఎలక్ట్రోడ్స్ పెట్టడం వల్ల మనకి ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుందన్నమాట. ఓకేనమ్మా? సో ఇది ఎలా వస్తుంది పొటెన్షియల్ డిఫరెన్స్? డ్యూ టు సెమీ పర్మేయబిలిటీ ప్రాపర్టీ ఆఫ్ this membrane. What is the meaning of semi-permeability? What is the meaning of semi-permeability? What is the meaning of semi-permeability? Okay, semi-permeability అంటే ఏంటండి? ఓకే, ఆర్ సెలెక్టివ్ పర్మియబిలిటీ. సెమీ పర్మియబిలిటీ ఆర్ సెలెక్టివ్ పర్మియబిలిటీ అంటే మీనింగ్ ఏంటమ్మా? అంటే దీస్ సెల్స్, దీస్ membranes, these membranes will allow or permit ఓన్లీ సర్టెన్ టైప్స్ ఆఫ్ సెల్స్. కొన్ని సెల్స్ని మాత్రం అనిస్తాయి, కొన్నింటిని ఆపేస్తాయి. మనం దీన్ని ఏమంటున్నాం? వి కాల్ ఇట్ సెలెక్టివ్ పర్మేబిలిటీ ఆర్ సెమీ పర్మేబిలిటీ అని చెప్పి అంటాం మనం దీన్ని. ఈ సెమీ పర్మేబిలిటీ వలన మనకి
వోల్టేజ్ అనేది వస్తుందన్నమాట. కొన్ని ఎలక్ట్రాన్స్, కొన్ని అయాన్స్ ఏమో లోపలనిస్తుంది, కొన్ని బయటకు ఆపేస్తుంది. ఈ ప్రాపర్టీ వల్ల వస్తుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ పై నుంచి మాట్లాడుకుంటున్నామంటే అసలు ఈ సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ ఎలా పనిచేస్తుంది. ఈ సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ బాగా జూమ్ చేసి చూద్దాం. ఓకే. సో ఇది ఎలా వర్క్ చేస్తుందో అర్థమవుతుంది కొద్దిగా. ఓకే. సో లెట్ సపోజ్ ఇస్ ఎ సెల్. ఈ డార్క్ ఎల్లో కలర్ ఉన్నది ఏంటమ్మా మనకి సెమీ పర్మేబుల్ మెంబ్రేన్. ఓకే. దిస్ మెంబ్రేన్ విచ్ ఇస్ ఇన్ డార్క్ ఎల్లో కలర్ ఇస్ సెమీ పర్మేబుల్ మెంబ్రేన్. సో గమనించండి, ఈ సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ అన్నది జనరల్ ఇట్ ఈస్ ఏ బైలేయర్. రెండు లేయర్స్ ఉంటాయమ్మా. ఓకే. టూ లేయర్స్ ఉంటాయి అన్నమాట ఇట్లాగా. రైట్. ఈ లేయర్స్ ఏంటి అంటే దిస్ ఇస్ లిపిడ్ బైలేయర్. ఇట్ ఈస్ ఏ లిపిడ్ బైలేయర్. ఇట్ ఈస్ ఏ లిపిడ్ బైలేయర్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లిపిడ్ బైలేయర్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లిపిడ్ బైలేయర్ అంటే ఇది ఒక రెండు పొరల్లో ఉంటుందన్నమాట ఈ మెంబ్రేన్. ఓకేనమ్మా. ఇది ఒక మెంబ్రేన్ రెండు పొరల్లో ఉంటుంది. ఈ పొరల్లో ఏముంటాయి అంటే హైడ్రోఫోబిక్, హైడ్రోఫిలిక్ మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. వాట్ ఆర్ హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్ మెటీరియల్స్? హైడ్రోఫోబిక్. ఫోబియా అంటే మీనింగ్ ఏంటమ్మా? భయపడ్డం, అలా ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే కనుక. హైడ్రోఫోబిక్ అంటే ఏంటంటే ఈ మాలిక్యూల్స్ లోపలికి వాటర్ని రానివ్వవు. హైడ్రో మీన్స్ వాటర్ ఆర్ హైడ్రోజన్ మాలిక్యూల్స్. క్లియర్? సో వీటిని మనం ఈ హైడ్రోఫిలిక్ సబ్స్టెన్సెస్ అనేవి ఏంటి అంటే ఇట్ డజంట్ అలో ద పాసేజ్ ఆఫ్ వాటర్. వాటర్ని రానివ్వవు. మరి ఏ రానిస్తాయమ్మా? ఆయిల్స్ అన్నమాట. ఆయిల్స్ రానిస్తాయి. అండ్ హైడ్రోఫిలిక్ అంటే ఏంటమ్మా? దే అలో ద పాసేజ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. ఓకే. దట్ డజంట్ అలో ఆయిల్ మాలిక్యూల్స్. సో ఇలా రెండు లేయర్స్తో అది ఈ సెమీ పర్మేబుల్ మెంబ్రేన్. సి ఈ స్మాల్ మెంబ్రేన్, అన్నది, ఈ స్మాల్ మెంబ్రేన్ అన్నది ఈ విధంగా ఉంటుందన్నమాట. హైడ్రోఫోబిక్, హైడ్రోఫిలిక్ మెటీరియల్స్తో ఉంటుందన్నమాట. ఓకేనమ్మా. ఇది మనం దీన్ని ఏమంటామంటే లిపిడ్ బైలేయర్ అంటాము. ఇట్ ఈస్ ఏ లిపిడ్ బైలేయర్. దిస్ ఈస్ ఏ లిపిడ్ బైలేయర్. ఓకేనమ్మా. ఇట్ ఈస్ ఏ లిపిడ్ బైలేయర్. ఇందులో ఏముంటాయండి మనకి? ప్రోటీన్స్ ఉంటాయమ్మా. ఇందులో మనకి ఈ లేయర్ మీద మనకి ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా. ఈ లేయర్ మీద మనకి ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. క్లియర్? ఈ ప్రోటీన్స్ ఎలా ఉంటాయి అంటే ఈ విధంగా ఉంటాయి. సో గమనించండి, ఇలా ఉంటాయి అన్నమాట. ఇదేమో ఒకటేమో హైడ్రోఫోబిక్, ఇంకోటేమో హైడ్రోఫిలిక్. ఇలాగా రెండు లేయర్స్లో ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా. ఇలా రెండు లేయర్స్గా ఉంటాయి. క్లియర్? మనం లిపిడ్ బైలేయర్ అంటున్నాం అనమాట. ఓకే. ఇదేమో ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఈ మెంబ్రెయిన్ లోపల సెల్ ఉంది. ఓకే. సెల్ లోపల ఉన్న ఫ్లూయిడ్స్ ఏమంటాము? ఇంటర్సెల్యులర్ ఫ్లూయిడ్స్ అంటాం అనమాట. ఈ మెంబ్రెయిన్ బయట ఉన్న ఫ్లూయిడ్స్ ఏమంటామమ్మా? ఇంటర్ సెల్యులర్ ఫ్లూయిడ్స్ అంటాము. ఆర్ we also call them as ఎక్స్ట్రాసెల్యులర్ ఫ్లూయిడ్స్ అన్నమాట. సో గమనించండి, ఈ లిపిడ్ బైలేయర్ మీద ఐ హ్యావ్ ఎ ప్రోటీన్. ప్రోటీన్. ఈ ప్రోటీన్ కొన్ని ఏంటంటే లేయర్, ఈ లిపిడ్ బైలేయర్ మొత్తం స్పాన్ అయి ఉంటాయి. కొన్ని ఏ ఈ లిపిడ్ బైలేయర్ ఈ రెండు లేయర్స్లో ఏదో ఒక లేయర్ మీద మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఏదో ఒక లేయర్ మీద మాత్రమే కనుక ప్రోటీన్ మెటీరియల్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ పెరిఫరల్ ప్రోటీన్. ఇట్ ఈస్ కాల్డ్ పెరిఫరల్ ప్రోటీన్. అదే ఇంటిగ్రల్ ప్రోటీన్ అంటే ఏంటండి? ఈ ప్రోటీన్ మాలిక్యూల్ అన్నది ఏమవుతుందంటే ఇట్ స్పాన్స్ ఎంటైర్ లిపిడ్ బైలేయర్. ఈ రెండు పొరల మధ్య కూడాను ఇది స్పాన్ అయి ఉంటుంది, ఆక్రమించి ఉంటుంది అనమాట. ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయి అంటే గమనించండి, అయాన్స్ సెల్ లోపల నుంచి బయటికి రావాలన్నా ఆర్ బయట నుంచి లోపలికి పోవాలన్నా ఈ ప్రోటీన్ మాలిక్యూల్స్ ద్వారా మాత్రమే పోతాయి. గమనించండి అమ్మా, మనకి సోడియము, పొటాషియము, క్లోరైడ్, కాల్షియం ఇలా ఎన్ని అయాన్స్ ఉన్నా సరే అన్ని అయాన్స్ కూడాను ఈ ఇంటిగ్రల్ ప్రోటీన్స్, ఈ ప్రోటీన్ మెటీరియల్స్ ద్వారా మాత్రమే లోపలికి బయటికి మూవ్ అవుతాయి తప్ప ఈ లిపిడ్ బైలేయర్ ద్వారా, సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ ద్వారా మూవ్ అవ్వవు. లిపిడ్ లిపిడ్ మెంబ్రేన్ అంటే ఏంటండి? సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ దాని ద్వారా మూవ్ అవ్వవు అనమాట. అయాన్స్ మాత్రము ఖచ్చితంగా ఈ ఇంటిగ్రల్ ప్రోటీన్ ద్వారా మాత్రమే లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి మూవ్ అవుతూ ఉంటాయి. క్లియర్? క్లియర్? నౌ గమనించండి, ఈ సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ మీన్స్ లిపిడ్ బైలేయర్ ద్వారా కొన్ని మూవ్ అవుతాయి అనమాట. అవేంటి అంటే అంటే ఈ ఇంటిగ్రల్ ప్రోటీన్ ద్వారా కాకుండా, ఈ లిపిడ్ ఈ ఇంటిగ్రల్ ప్రోటీన్ ద్వారా కాకుండా
క్లియర్? ఇలాగా ఇలాగా ఇలా మూవ్ అయిపోతాయి అన్నమాట కొన్ని. అంటే సెల్ లోపల నుంచి బయటకి ఆర్ బయట నుంచి లోపలికి ఏం మూవ్ అవుతాయండి అంటే ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ లాంటివి మాత్రమే ఈ లిపిడ్ లేయర్ ద్వారా అంటే సెమీ పర్మిబుల్ మెంబ్రేన్ ద్వారా లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి మూవ్ అవుతాయి అన్నమాట. బట్ అయాన్స్ మాత్రము ఈ ఇంటిగ్రల్ ప్రోటీన్ ద్వారా మాత్రమే లోపల నుంచి బయటకి బయట నుంచి లోపలికి మూవ్ అవ్వాలి. ఓకేనమ్మా? సో మనం దాన్ని ఏమంటాము? ఇంటిగ్రల్ ప్రోటీన్ అందుకు ఏమంటాము? వి కాల్ ఇంటిగ్రల్ ప్రోటీన్స్ యాజ్ గేటెడ్ ఛానల్స్. దే యాక్ట్ యాజ్ ఎ గేట్వేస్. దే యాక్ట్ యాజ్ ఎ గేట్వేస్. ఓకేనమ్మా? దే యాక్ట్ యాజ్ ఎ గేట్వేస్. ఈ ప్రోటీన్ మెటీరియల్లే ఒక టైంలోనేమో పొటాషియం లోపల రాణిస్తుంటే ఇంకో టైంలోనేమో సోడియంని రాణిస్తుంది. ఓకేనమ్మా? సోడియం రాణిస్తుంది. క్లియర్? సో ఈ ప్రోటీన్ మెటీరియల్లే ఆ పని చేస్తుంది. ఓకేనా అండి? ప్రోటీన్ మెటీరియల్ ఆ పని చేస్తుంది. ఎలా చేస్తుంది చూద్దాం ఒకసారి. సో అదే ఇక్కడ నేను మీకు చెప్పానండి. ఈ సైడ్ మొత్తం కూడా ఆ, నేను ఇప్పుడు చెప్పిన టాపిక్కే ఉంది. సో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వీటి మాత్రమే డిఫ్యూజ్ అవుతాయమ్మా. మిగతా ఏవి కూడా డిఫ్యూజ్ అవ్వవు బయలేయర్ ద్వారా, లిపిడ్ బయలేయర్ ద్వారాను. ఓకే. సో ఈ లిపిడ్ బయలేయర్ అనేది ఇట్ యాక్ట్ యాజ్ సెమీపర్మియబుల్ మెంబ్రేన్. కొన్ని ప్రోటీన్స్ మాత్రం ఎంటర్ బయలేయర్లో ఉంటాయి. దే యాక్ట్ యాజ్ గేటెడ్ ఛానల్స్. ఈ ఛానల్స్ ద్వారా మాత్రమే అయాన్స్ మూవ్ అవుతాయి. అయాన్స్ మూవ్ అవుతాయి. క్లియర్? నౌ గమనించండి. ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ అమ్మా, క్లాసిక్ ఎగ్జాంపుల్ అమ్మా ఇది. సో గమనించండి. సెల్ లోపల ఉండే ఫ్లూయిడ్ నేమో ఇంట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అని చెప్తున్నాము. ఓకేనమ్మా? ఇన్సైడ్ సెల్. సెల్ బయట ఉండే ఫ్లూయిడ్స్ ఏమని చెప్తున్నాము? వి కాల్ ఇట్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్. సో ఇక్కడ చూస్తే కనుక సోడియం అయాన్స్ సెల్ బయట 140 ఉన్నాయి. సెల్ లోపల 14 ఉన్నాయి. 14 ఉన్నాయి. అంటే ఏంటి? సెల్ బయట లోపల కన్నా 10 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి. 10 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి. సిహియర్ 10 టైమ్స్ ఫస్ట్ పాయింట్. సిహియర్ 10 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి. అదే పొటాషియం తీసుకుంటే కనుక ఈ పొటాషియం అయాన్స్ అన్నవి సెల్ బయట 4 ఉన్నాయి. లోపల 120 ఉన్నాయి. అంటే 4 × 30 = 120. అంటే 30 రెట్లు పొటాషియం అయాన్స్ ఏమో సెల్ లోపల ఉన్నాయి. సెల్ లోపల ఉన్నాయి పొటాషియం అయాన్స్. సెల్ బయట ఈ సోడియం అయాన్స్ 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే లోపల ఉన్న సోడియం అయాన్స్ కన్నా బయట ఉన్న సోడియం అయాన్స్ 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. బయట ఉన్న పొటాషియం అయాన్స్ కన్నా లోపల ఉన్న పొటాషియం అయాన్స్ 30 రెట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే సోడియంని ఏదో ఆపేస్తోంది లోపలికి రాకుండా. అలాగే పొటాషియంని ఏదో పూర్తిగా అణిచేస్తోంది. ఆర్ పొటాషియం ఏదో ఆపేస్తోంది బయటికి వెళ్లకుండా. సోడియంని ఏదో రాణిస్తోంది. ఏదో సోడియంని ఏదో ఆపేస్తోంది లోపలికి రాకుండా. ఏదది అంటే ఈ బైలేయరే ఆ పని చేస్తుంది. ఈ బైలేయర్లో ఉన్న ఇంటిగ్రల్ ప్రోటీన్సే ఆ పని చేస్తున్నాయి. ఇంటిగ్రల్ ప్రోటీన్సే ఆ పని చేస్తాయి. సోడియంనేమో బయట ఆపేస్తున్నాయి. పొటాషియంనేమో లోపల ఆనిచ్చేస్తున్నాయి అన్నమాట. త్రూ దిస్ ఇంటిగ్రల్ ప్రోటీన్ దీస్ ఆర్ కాల్డ్ గేటెడ్ ఛానల్స్. ఓకేనమ్మా? అండ్ నౌ గమనించండి ఎలా పని చేస్తాయి అవి. ఆ పని ఎలా చేస్తాయి అంటే త్రూ దిస్ 5 ప్రాసెస్. త్రూ దిస్ 5 ప్రాసెస్. ఈ 5 ప్రాసెస్ ద్వారా మాత్రమే ఆ పని చేస్తాయి అన్నమాట. ఓకేనమ్మా? అందులో ఫస్ట్ వన్ ఇస్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ద్వారా మాత్రమే 90% ఆ పని చేస్తుంది. ఓకేనమ్మా? మిగతావన్నీ కూడా ఏంటంటే 5-6% తక్కువ అనమాట. సో వీ హ్యావ్ టు దిస్ 5 మెకానిజమ్స్. ఫస్ట్ వన్ ఇస్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. ఇట్స్ ఆల్సో కాల్డ్ సోడియం పొటాషియం పంప్ అంటాం దీన్ని మనము. అండ్ సెకండ్ వన్ ఇస్ ప్యాసివ్ డిఫ్యూజన్. థర్డ్ వన్ ఇస్ కో ట్రాన్స్పోర్ట్. ఫోర్త్ వన్ ఇస్ ఆస్మాసిస్. ఫిఫ్త్ వన్ ఇస్ డిఫ్యూజన్. ఈ 5 మెథడ్స్ ద్వారా మాత్రమే ఓకే అయాన్స్ లోపలికి బయటకి ఈ గేటెడ్ ఛానల్స్ పంపిస్తున్నాయి అన్నమాట. అందులో ఫస్ట్ వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ సోడియం పొటాషియం పంప్. ఇది ఎలా చేస్తూ చూద్దాం ఒకసారి మనం. ఓకే. ఇదే మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్ అమ్మా, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో గమనించండి. ఇది ఇంటిగ్రల్ ప్రోటీన్. ఓకేనమ్మా? ఇది లిపిడ్ బైలేయర్. ఇది లిపిడ్ బైలేయర్. ఇది ఈసీఎఫ్ మీన్స్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్. సెల్ బయట ఉన్న ఫ్లూయిడ్ అనమాట. ఈ లోపల ఉన్నది ఐసీఎఫ్, ఇంటర్సెల్యులర్ ఫ్లూయిడ్. ఓకేనమ్మా? ఇంటర్సెల్యులర్ ఫ్లూయిడ్ అనమాట. ఫస్ట్ అసలు ఫస్ట్ అసలు ఈ
ఇంటిగ్రల్ ప్రోటీన్ ఎలా ఉంటుందంటే దాని ఫేసింగ్ లోపల వైపుకు ఉంటుంది. సెల్ లోపల వైపుకు ఉంటుంది అనమాట. చూడండి, ఈ సెల్ లోపల ఉన్న ఫ్లూయిడ్లోను, సెల్ బయట ఉన్న ఫ్లూయిడ్లోను వీ హ్యావ్ త్రీ అయాన్స్. అవేంటి? సోడియం, పొటాషియం, క్లోరైడ్. కామన్గా అవే ఉంటాయి. కామన్గా క్లియర్. సెల్ లోపల అవే ఉంటాయి, సెల్ బయట కూడా అవే ఉంటాయి అయాన్స్ అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ అసలు అంటే, ఈ ఇంటిగ్రల్ ప్రోటీన్ అన్నది లోపలికి గేట్ ఓపెన్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనమ్మా? అసలు మామూలుగా ఏంటంటే ఇంటిగ్రల్ ప్రోటీన్ హ్యాస్ హై ఎఫినిటీ టు సోడియం. హై ఎఫినిటీ టు సోడియం. ఎఫినిటీ అంటే ఏంటమ్మా? ఆకర్షణ. అంటే ఈ ఇంటిగ్రల్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే, దీని ఛానల్ యొక్క గేట్ సెల్ లోపలికి ఉంటుంది. ఈ సెల్ లోపల ఉన్న సోడియం అయాన్స్ ఏమో ఇది అట్రాక్ట్ చేస్తుంది అనమాట, బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే అట్రాక్ట్ చేసిందో ఏటీపీ అనే మాలిక్యూల్ స్టార్ట్ చేస్తుంది వర్క్ చేయడం అనమాట. ఏటీపీ అంటే ఏంటండి? ఎడినోడిన్ ట్రైఫాస్ఫేట్. ఎడినోడిన్ ట్రైఫాస్ఫేట్ అది మనకి ఏంటి అంటే నైట్రోజన్ బేస్తో షుగర్ మాలిక్యూల్స్, ఫాస్ఫేట్ మాలిక్యూల్స్. ఓకేనమ్మా? ఫాస్ఫరస్ మాలిక్యూల్స్, ఫాస్ఫరస్ మాలిక్యూల్స్ అండ్ షుగర్ మాలిక్యూల్స్ అన్నవి నైట్రోజన్ బేస్తో పనిచేసే ఒక మాలిక్యూల్ అనమాట ఏటీపీ అంటే. ఎడినోడిన్ ట్రైఫాస్ఫేట్. ట్రైఫాస్ఫేట్ మూడు ఉంటాయి అందులో ఫాస్ఫరస్ ఆటమ్స్. ఓకేనమ్మా? ఈ ఎడినోడిన్ ట్రైఫాస్ఫేట్ వలన మాత్రమే మన బాడీకి ఎనర్జీ కావలసిన పని జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనమ్మా? ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఈ ఇంటిగ్రల్ ప్రోటీన్ అన్నది ఇట్ హాస్ హై ఎఫినిటీ టు సోడియం అయాన్స్. దీని ఓపెనింగ్ టైప్ ఉంటుంది, లోపల వేపుకుంటుంది. ఎఫినిటీ అంటే మీనింగ్ ఏంటి? ఎఫినిటీ మీన్స్ ఆకర్షణ. ఇది ఏం చేస్తుందంటే లోపల ఉన్న సోడియం అయాన్స్ని ఆకర్షిస్తుంది. ఎన్నిటిని? మూడింటిని ముందు ఆకర్షిస్తుంది. త్రీ సోడియం అయాన్స్ లోపల రాణిస్తుంది అనమాట. సో ఈ త్రీ సోడియం అయాన్స్ని, లోపల ఉన్న సోడియం అయాన్స్, సెల్ లోపల ఉన్న సోడియం అయాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేయగా ఏం చేస్తుందమ్మా? ఏటీపీ స్టార్ట్ వర్కింగ్ అనమాట. ఏటీపీ అంటే ఎడినోడిన్ ట్రైఫాస్ఫేట్. ట్రైఫాస్ఫేట్ అంటే ఇందులో మనకి మూడు ఫాస్ఫరస్ ఆటమ్స్ ఉంటాయన్నమాట. డ్యూ టు కెమికల్ రియాక్షన్ ఏమవుతుందంటే ఈ మూడు ఫాస్ఫరస్ ఆటమ్స్లో ఒక ఫాస్ఫరస్ ఆటమ్ బాండ్ బ్రేక్ చేసుకుంటుంది. ఓకే? ఫాస్ఫరస్ ఆటమ్స్ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ బాండ్ అనమాట. అది బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఈ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈ ప్రోటీన్ మెటీరియల్ తీసుకుంటుంది. ప్రోటీన్ తీసుకుని ఏం చేస్తుందంటే దీని క్యారెక్టరిస్టిక్ మార్చేసుకుంటుంది. మార్చేసుకొని రివర్స్ అయిపోతుంది అనమాట. సి సెకండ్ సెకండ్ ఫిగర్. ఇందులో ఏం చేస్తుందంటే ఇప్పటిదాకా ఏంది మనకి? ఈ ఇంటిగ్రల్ యాటమ్ యొక్క ఫేసింగ్ లోపల వైపు ఉంది కదమ్మా. లోపల నుంచి మూడు యాటమ్స్ లాక్కుంది. వెంటనే ఎడనోడిన్ ట్రైఫాస్ఫేట్ కాస్త మూడు ఫాస్ఫరస్ ఆటమ్స్ బ్రేక్ చేసి ఒక ఫాస్ఫరస్ ఆటమ్ని దూరంగా నెట్టేసింది. అప్పుడు ఏమైంది? హై ఎనర్జీ మనకి రిలీజ్ అయింది అనమాట. అప్పుడు రెండు ఫాస్ఫేట్ ఆటమ్సే ఉన్నాయి దీనికి, ఈ ఎంజైమ్కి. అప్పుడు అది ఎడినోడిన్ ట్రైఫాస్ఫేట్ కాస్త ఎడినోడిన్ డైఫాస్ఫేట్ అవుతుంది అనమాట. రెండే ఉంటాయి ఫాస్ఫరస్ ఆటమ్స్ అనమాట దీనికి. సో ఒక ఫాస్ఫరస్ ఆటం విడిపోయింది కాబట్టి అక్కడి నుంచి ఒక హై ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. హై ఎనర్జీతో ఇంటిగ్రల్ ప్రోటీన్ యొక్క ప్రాపర్టీ చేంజ్ చేసుకుంటుంది, రివర్స్ అయిపోతుంది. అంటే రివర్స్ అయిపోతే గేట్ ఎటైపు ఉందమ్మా? బయటకు ఉంది. ఈసీఎఫ్. ఈసీఎఫ్ మీన్స్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్. బయటకు వచ్చేసింది అనమాట. అంటే లోపల ఉన్న సోడియం అయాన్స్ మూడింటిని లాక్కొని ఎడినోడిన్ ట్రైఫాస్ఫేట్ యొక్క కెమికల్ రియాక్షన్ వల్ల ఈ ఇంటిగ్రల్ ప్రోటీన్ దాని యొక్క క్యారెక్టరిస్టిక్ మార్చుకొని ఈ మూడు సోడియం అయాన్స్ని బయట నెట్టేసిందమ్మా. సి థర్డ్ ఫిగర్. నెట్టేసింది అనమాట. బయట ఉన్న రెండు పొటాషియంనేమో లాక్కుంది లోపలికి. లాక్కుంది. ఓకేనమ్మా? లాక్కుంది. మళ్ళీ ఏమవుతుందంటే ఫాస్ఫరస్ ఆటం ఒకటి విడిపోయింది కదా. ఆ ఫాస్ఫరస్ ఆటం ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారంలో నుంచి వచ్చిన షుగర్స్, ఓకే, నుంచి ఎనర్జీని తీసుకొని ఈ మూడు ఫాస్ఫరస్ ఆటమ్స్ కాస్త మళ్ళీ కలిసిపోతాయి అన్నమాట. అప్పుడు ఎనర్జీ మళ్ళీ రిలీజ్ అవుతుంది. సి ఒక ఆటమ్ బైండ్ అయినా బ్రేక్ అయినా మనకు ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఆ ఎనర్జీ తీసుకుని మళ్ళీ ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు బయటకు ఉంది కదమ్మా గేట్వే, ఏం చేస్తుంది మళ్ళీ ఈ ప్రోటీన్ రివర్స్ అయిపోతుంది. దాని యొక్క ప్రాపర్టీ మార్చేసుకుంటుంది. మార్చేసుకొని ఇలా మారిపోతుంది. ఇప్పుడు గేట్ ఎక్కడికి ఉంది? లోపలికి వచ్చేసింది. ఈ ప్రోటీన్లు ఏమున్నాయి? రెండు ఫాస్ఫరస్ ఐటమ్స్ ఉన్నాయి. సో రెండేమో ఫాస్ఫరస్ ఐటమ్ బయటకు వచ్చేస్తాయి, లోపలికి వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? మూడు సోడియం ఏమో ఇది బయటికి పంపించేస్తోంది.
రెండు పొటాషియంనేమో లోపల అణిచేస్తుంది అనమాట. అలాగా లోపల ఉన్న సోడియం అయాన్స్ మొత్తాన్ని బయట నెట్టేసేసి బయట ఉన్న ఫాస్ఫరస్ ఆటమ్స్ మొత్తాన్ని కూడా పొటాషియం బయట ఉన్న ఈ పొటాషియం అయాన్స్ మొత్తాన్ని కూడాను లోపల అణిచేస్తుంది అనమాట. పొటాషియం ఏంటమ్మా? మనకి పాజిటివ్ ఆటమ్. సోడియం ఏంటండి? పాజిటివ్ ఆటమే. అంటే సెల్ లోపల నుంచి బయటకి మూడు సోడియం అయాన్స్ వెళ్ళిపోతున్నాయి, అంటే మూడు పాజిటివ్ ఆటమ్స్ వెళ్ళిపోతున్నాయి. సెల్ బయట నుంచి లోపలికి రెండు రెండు పొటాషియం ఆటమ్సే వస్తున్నాయి. పొటాషియం ఏంటి? మళ్ళీ మనకి పాజిటివ్ ఆటమ్. సో బయటికేమో పాజిటివ్ ఛార్జ్ 3 టైమ్స్ వెళ్ళిపోతుంటే లోపలికి పాజిటివ్ ఛార్జ్ 2 రెట్లు వస్తుంది, మన లోపలికి వచ్చేస్తున్నాయి అన్నమాట మనకి. క్లియర్? సో అంటే మనకి ఎక్- అంటే సి గమనించండి, ఇక్కడ మనకి సోడియము పాజిటివ్ ఆటమే, పొటాషియము మనకి పాజిటివ్ ఆటమే. ఇక్కడ ఏమవుతుంది? లోపల నుంచి మూడు పాజిటివ్ బయటికి వెళ్ళిపోతున్నాయి, బయట నుంచి రెండు పాజిటివే లోపలికి వస్తున్నాయి, అంటే లోపల పాజిటివ్ తగ్గుతోంది. పాజిటివ్ తగ్గింది అంటే నెగిటివ్ బిల్డప్ అవుతూ ఉంటుంది. క్లియర్? సో ఇక్కడ ఏమవుతుందంటే బయట ఉన్న క్లోరిన్ మొత్తం లోపలికి వచ్చేస్తాయి అనమాట. బయట ఉన్న క్లోరిన్ మొత్తం లోపలికి వచ్చేస్తాయి అనమాట. లోపలేమో నెగిటివ్ ఎక్కువైపోయింది, బయట ఏమో పాజిటివ్ ఎక్కువైపోయింది అనమాట. సో ఇది మనకి రెస్టింగ్ స్టేట్లో ఉన్న సెల్ యొక్క వర్కింగ్ అనమాట. నౌ సెల్ ఈజ్ ఇన్ రెస్టింగ్ స్టేట్. ఇది రెస్టింగ్ స్టేట్లో ఉంటేనే మనకి ఇంత ఇంత మనకి వర్క్ జరుగుతూ ఉంటుందమ్మా. క్లియర్? అర్థమవుతుందా? ఇలాగ జరగడానికి మనం ఏమంటాము? కాల్ ఇట్ ఎలక్ట్రోజెనిక్ ప్రాసెస్ అంటాము. ఓకేనమ్మా? కాల్ ఇట్ ఎలక్ట్రోజెనిక్ ప్రాసెస్. గమనించండి, మనకి సెల్ రెస్టింగ్ స్టేట్లో ఉన్నా సరే ఏమవుతుందమ్మా? ఇట్ ఈస్ టేకింగ్ ఎనర్జీ ఫ్రమ్ ఏటీపీ, ఎడినోడిన్ ట్రైఫాస్ఫేట్ నుంచి. ఒక ఫాస్ఫరస్ ఆటం బ్రేక్ అయిపోవడం వల్ల వచ్చిన ఎనర్జీని తీసుకొని ఈ ఇంటిగ్రల్ ప్రోటీన్ అన్నది లోపల ఉన్న సోడియం అయాన్స్ ఏమో బయట పంపించేస్తూ ఉంటుంది, బయట ఉన్న ఆ, పొటాషియం అయాన్స్ ఏమో లోపల అనిస్తూ ఉంటుంది అనమాట. లోపల ఉన్న సోడియం అయాన్స్ ఏమో బయట పంపించేస్తూ ఉంటుంది, బయట ఉన్న పొటాషియంని లోపల అనిచేస్తూ ఉంటుంది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ సోడియం పొటాషియం పంప్. సోడియం పొటాషియం పంప్ అంటున్నాము. ఇంత జరుగుతున్నా సరే మనకి గమనించండి, లోపల నెగిటివే బిల్డప్ అవుతూ ఉంటుంది. ఎందుకని? డ్యూ టు 3 రీజన్స్ అనమాట. ఏంటో నెక్స్ట్ చెప్పుకుందాం మనం వాటిని. క్లియర్? సో ఇదే ఇక్కడ మీకు చెప్పిన కాన్సెప్ట్. ఓకే. ఎలక్ట్రోజెనిక్ ప్రాసెస్, స్ట్రక్చరల్ చేంజ్. వాట్ మీన్ బై స్ట్రక్చరల్ చేంజ్? అదే ఈ ఫాస్ఫరస్ ఈ సారీ సారీ ఈ దిస్ ఇంటిగ్రల్ ప్రోటీన్ దాని స్ట్రక్చర్ మార్చుకుంది. ఇందాక లోపల వైపు ఉంటే ఎనర్జీని తీసుకొని బయట వైపుకి మూవ్ అయిపోయింది. సో స్ట్రక్చర్ మార్చుకుంటుంది, మళ్ళీ లోపల వైపు ఓపెన్ అవుతుంది. సో ఇలా మన జరుగుతుంది సోడియం అయాన్ పొటాషియం అయాన్ మూమెంట్ అన్నమాట. సో బయటికేమో మూడు వెళ్ళిపోతున్నాయి ప్రతిసారి కూడాను, లోపలికి రెండే వస్తున్నాయి పాజిటివ్ ఆటమ్స్. సో బయటికి సోడియం అయాన్స్ మూడు వెళ్ళిపోతున్నాయి, లోపలికి రెండు వస్తున్నాయి పొటాషియం అయాన్స్. మళ్ళీ బయటికి మూడు వెళ్ళిపోయిన సోడియం అయాన్స్, లోపలికి వచ్చినాయి పొటాషియం అయాన్స్ రెండే. సో ఏది జరుగుతున్నా సరే బయటికేమో మోర్ అమౌంట్ ఆఫ్ సోడియం అయాన్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి, లోపలికేమో లెస్ అమౌంట్ ఆఫ్ పొటాషియం వస్తూ ఉన్నాయి అనమాట. అంటే బయటికేమో పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ వెళ్ళిపోతుంది లోపలికి వచ్చేదానికన్నా సరే. సో లోపల మనకి నెగిటివ్ కొద్ది కొద్ది బిల్డప్ అవుతూ ఉంటుంది, బయట పాజిటివ్ మ్యాక్సిమం ఉంటుంది అనమాట. సో దిస్ రెస్టింగ్ పొటెన్షియల్ మెంబ్రెయిన్ వోల్టేజ్ ఎంత అంటే -70 mV. -70 mV ఇస్ ద వోల్టేజ్ హియర్. క్లియర్? నౌ నౌ సో ఇప్పుడు గమనించండి, ఇప్పుడు గమనించండి లో ఎప్పుడు కూడా మనకి అయాన్స్ ఎలా మూవ్ అవుతాయి అంటే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ మూవ్ అవుతాయి అన్నమాట. క్లియర్? అంటే మనకి సెల్ బయట అయాన్స్ ఎక్కువ ఉన్నాయి, లోపల తక్కువ నుంచి పనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఎక్కడైతే ఎక్కువ అయాన్స్ ఉన్నాయో వాటి నుంచి తక్కువ అయాన్స్ ఉన్న వైపుకి మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జరగదమ్మా. ఇక్కడ ఈ ఏటీపీ అన్నది ఏంటి అంటే, ఏటీపీ ఎడినోడిన్ ట్రైఫాస్ఫేట్ పంప్ ఆర్ సోడియం పొటాషియం పంప్ అన్నది మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాటమ్స్కి ఆర్ సారీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్కి
ఆపోజిట్గా జరుగుతుంది ఈ ఏటీపీ ఫేజ్ పంప్ అనేది మాత్రం అనమాట. క్లియర్? క్లియర్. ఎందుకనంటే లోపల మనకి సోడియం తక్కువ ఉన్నాయి, బయట సోడియం ఎక్కువ ఉన్నాయి. కానీ ఏం చేస్తుందమ్మా ఇది? అప్పుడు ఏమవ్వాలి? బయట ఉన్న సోడియం అయాన్స్ లోపల రావాలి, కానీ రానివ్వట్లా ఈ మెంబ్రేన్ అనమాట. పైగా ఏం చేస్తుంది? అనిపోగా ఏం చేస్తుంది? లోపల ఇంకేమన్నా సోడియం అయాన్స్ ఉంటే వాటిని మొత్తం బయటికి పంపించేస్తుంది మళ్ళీ. అంటే ది సోడియం పొటాషియం పంప్ ఆర్ ఏటీపీ ఫేజ్ ఈజ్ వర్కింగ్ ఆపోజిట్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ అనమాట. క్లియర్? క్లియర్. ఇట్లా మనకి బయట ఏమో కాన్సన్ట్రేషన్ ఎక్కువ, లోపల కాన్సన్ట్రేషన్ తక్కువ, అలా డెవలప్ అవుతాయి వోల్టేజ్ అన్నమాట. ఓకేనమ్మా? రైట్. సో ఇక్కడ ఎంత జరుగుతున్నా సరే లోపలికి వచ్చే పాజిటివ్ తక్కువ ఉంటుంది, బయటికి పోయే పాజిటివ్ ఎక్కువ ఉంటుంది. అంటే లోపల మన నెగిటివ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఈ నెగిటివ్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే డ్యూ టు త్రీ రీజన్స్ అనమాట. ఓకే. అందులో ఫస్ట్ వన్ ఈస్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. సో త్రీ సోడియం అయాన్స్ బయటకు నెట్టేస్తోంది, టూ పొటాషియం అయాన్స్ని లోపల అనేస్తుంది అనమాట. ఓకేనమ్మా? అమ్మా ఇక్కడ నేను ఏదో కొద్దిగా రాంగ్ రాసినట్టున్నాను, గమనించండి. డ్యూ టు దిస్ త్రీ సోడియం అయాన్స్ విల్ గో అవుట్ సైడ్ ద సెల్ అండ్ టూ పొటాషియం అయాన్స్ మాత్రమే కమ్ ఇన్ టు ద సెల్. ఓకేనమ్మా? సో అప్పుడు ఏమవుతుంది అంటే బయట నుంచి లోపలికి వచ్చి పాజిటివ్ తక్కువ, లోపల నుంచి బయటికి వెళ్ళే పాజిటివ్ ఎక్కువ. ఈ కొద్ది పాయింట్ నేను రివర్స్ రాశానమ్మా ఇక్కడ, కొద్దిగా గమనించండి. డ్యూ టు దిస్ త్రీ సోడియం అయాన్స్ విల్ గో ఫ్రమ్ ఇన్సైడ్ ద సెల్ టు అవుట్ సైడ్, అండ్ టూ పొటాషియం అయాన్స్ విల్ కమ్ ఇన్ టు ద సెల్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. ఓకేనమ్మా? ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. సో మనకి మోర్ పాజిటివ్ చార్జ్ బయటికి వెళ్ళిపోతుంది, లెస్ పాజిటివ్ లోపలికి వచ్చేస్తుంది. కాబట్టి మోర్ నెగిటివ్ ఇన్సైడ్ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ వన్, పొటాషియం లీకీ ఛానల్స్. అంటే దేర్ సమ్ లీక్ ఛానల్స్ అనమాట, దేర్ సమ్ లీకీ ఛానల్స్. ఓకేనమ్మా? ఇక్కడ మనకి ఏమవుతుందంటే కొద్ది పొటాషియము దీని ద్వారా లీక్ అయిపోతూ ఉంటుంది, త్రూ దిస్ లిపిడ్ బయర్ ద్వారా లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. లీక్ అయిపోతూ ఉండడం వల్ల ఏమవుతుంది? లోపలికి ఎక్కువ వచ్చేస్తుంటుందమ్మా పొటాషియము. కాబట్టి కాబట్టి సారీ, లోపలికి బయటికి వెళ్ళిపోతుంటుందమ్మా పొటాషియము. ఓకేనమ్మా? కాబట్టి ఈ లీక్ ఛానల్స్ ద్వారా కూడాను మనకి ఆ పొటాషియం అయాన్స్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే. కాబట్టి లోపల మనకి నెగిటివ్ పెరిగిపోతూ ఉంటుంది. మూడోది ఏంటి అంటే సోడియం అయాన్స్ని అసలు ఈ సెమీపర్మనెంట్ మెంబ్రేన్ రానివ్వట్ల, లోపలికి అడ్డుకుంటుంది అనమాట. డ్యూ టు దిస్ త్రీ డ్యూ టు దిస్ త్రీ రీజన్స్ మనకి నెగిటివ్ పొటెన్షియలే ఉంటుంది, యాక్టివ్ దిస్ రెస్టింగ్ పొటెన్షియల్ ఉండదు అనమాట. ఓకేనండి? సో సో నౌ కమింగ్ టు యాక్షన్ పొటెన్షియల్. సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో. దిస్ ఈస్ రెస్టింగ్ పొటెన్షియల్, ఇక్కడ మనకు ఉంటుంది -70 mV. రెస్టింగ్ పొటెన్షియల్ మీన్స్ సోడియం అయాన్స్ బయట ఉంటాయి, పొటాషియం అయాన్స్ లోపల ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా? సో లోపల నెగిటివ్ ఎక్కువ ఉంటుంది, బయట పాజిటివ్ ఎక్కువ ఉంటుంది, బయట పాజిటివ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి నెగిటివే మనకు వచ్చే వోల్టేజ్ అనమాట. క్లియర్? క్లియర్. సో ఇక్కడ మనకేమో నెగిటివ్ లోపల ఎక్కువ ఉంటుంది, రెస్టింగ్ పొటెన్షియల్. సో గమనించండి. నౌ ఇక్కడ నేను స్టిమ్యులస్ ఇచ్చాను. ఈ థ్రెషోల్డ్ అంటే నెక్స్ట్ చెప్పుకుందాం. ఓకేనమ్మా? స్టిమ్యులస్ ఇచ్చాను, సెల్ ఎగ్జైట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? సెల్ రెస్టింగ్ స్టేట్ నుంచి, మీన్స్ పోలరైజ్డ్ సెల్ దగ్గర నుంచి సెల్ మూవ్ టు రీపోలరైజ్డ్ సెల్. ఓకేనమ్మా? సారీ సారీ అమ్మా. సెల్ ఫ్రమ్ రెస్టింగ్ స్టేట్ విల్ మూవ్ టు యాక్షన్ స్టేట్. అంటే సెల్ ఏమైంది? పోలరైజ్ స్టేట్ నుంచి డీపోలరైజ్ అయిపోయింది అనమాట. దిస్ కాల్డ్ డీపోలరైజేషన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ మూవింగ్ ఫ్రమ్ రెస్టింగ్ స్టేట్ టు యాక్షన్ స్టేట్. ద ప్రాసెస్ బై విచ్ సెల్ మూవింగ్ ఫ్రమ్ రెస్టింగ్ స్టేట్ టు యాక్షన్ స్టేట్ ఈస్ కాల్డ్ డీపోలరైజేషన్. చూడండి, రెస్టింగ్ స్టేట్లోనేమో సెల్ వోల్టేజ్ నెగిటివ్ ఉంది, యాక్షన్ స్టేట్లోనేమో సెల్ వోల్టేజ్ పాజిటివ్ ఉంది. అంటే సెల్ వోల్టేజ్ నెగిటివ్ నుంచి పాజిటివ్ పట్టుకెళ్తున్నాం, సెల్ వోల్టేజ్ నెగిటివ్ నుంచి పాజిటివ్ పట్టుకెళ్తున్నాం. సో మోర్ పాజిటివ్ అయ్యేలా చేస్తున్నాము దీన్ని మనం. వి కాల్ ఇట్ యాక్షన్ పొటెన్షియల్, వి కాల్ ఇట్ డీపోలరైజేషన్. క్లియర్? నౌ సెల్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ రివర్స్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్. ఎట్లా అవుతుంది అంటే గమనించండి, ఏటీపీ ఫేజ్ వల్ల ఒకటి, అండ్ రెండోది ఏంటంటే డ్యూ టు లీక్ ఛానల్స్ వల్ల.
లీక్ ఛానల్స్ వల్ల. సో సెల్ ఏమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గివింగ్ స్టిమ్యులస్, రెస్టింగ్ స్టేట్ నుంచి యాక్షన్ స్టేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సెల్ వోల్టేజ్ ఏమైందమ్మా, పాజిటివ్ అయింది, పాజిటివ్ అయింది. ఇప్పుడు సెల్ ఏమవుతుందంటే మళ్ళీ ఇట్ రివర్ట్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్. ఓకే, మళ్ళీ మళ్ళీ డిపాజిట్ స్టేట్ నుంచి ఇట్ కమ్స్ టు పోలరైజ్ స్టేట్ అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ సెల్ మూవింగ్ ఫ్రమ్ యాక్షన్ పొటెన్షియల్ టు అగైన్ టు రెస్టింగ్ పొటెన్షియల్ ఈస్ కాల్డ్ రీపోలరైజేషన్. అంటే పాజిటివ్ వోల్టేజ్ కాస్త మళ్ళీ ఏమైందమ్మా, ఇప్పుడు నాకు ఇక్కడ నెగిటివ్ అయిపోయింది అనమాట. ఇట్స్ కాల్డ్ రీపోలరైజేషన్. ఓకేనమ్మా. నౌ వాట్ ఇస్ హైపర్ పోలరైజేషన్? దిస్ ఇస్ కాల్డ్ హైపర్ పోలరైజేషన్. అంటే ఏమవుతుంది అంటే నెగిటివ్ అయ్యి ఉండట్లేదు, మోర్ నెగిటివ్ అయిపోతుంది అనమాట. మోర్ నెగిటివ్ అయిపోతుంది అనమాట. ఇలా ఎందుకు అవుతుంది, నెక్స్ట్ చెప్పుకుందాం మనం కాన్సెప్ట్ని. సో మోర్ నెగిటివ్ అయిపోతుంది బాగాను. సో ఇట్ ఈస్ కాల్డ్ హైపర్ పోలరైజేషన్. పోలరైజింగ్ మీన్స్ నెగిటివ్, హైపర్ పోలరైజింగ్ మీన్స్ మోర్ నెగిటివ్ అనమాట. క్లియర్, మోర్ నెగిటివ్. నెక్స్ట్ వన్ ఇస్ ఓవర్ షూట్. వాట్ ఇస్ ఓవర్ షూట్? మోర్ పాజిటివ్ వోల్టేజ్. వాట్ ఇస్ అండర్ షూట్? మోర్ నెగిటివ్ వోల్టేజ్. ఓకేనమ్మా. నౌ ఇదే బొమ్మను నేను, ఇదే ఫిగర్ నేను బాగా జూమ్ చేసి ఎలా అవుతుందో ప్రాసెస్ చెప్తున్నాను. నౌ వన్ టాపిక్ కాల్డ్ థ్రెషోల్డ్. థ్రెషోల్డ్ అంటే ఏంటి? మినిమం వోల్టేజ్ రిక్వైర్డ్ ఫర్ ద సెల్ టు మూవ్ ఫ్రమ్ రెస్టింగ్ స్టేట్ టు యాక్షన్ స్టేట్. ఓకేనమ్మా. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం వెలుగు స్టిమ్యులస్ అనమాట. వెలుగు స్టిమ్యులస్. స్టిమ్యులస్ అన్నది మనము మినిమం థ్రెషోల్డ్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఇవ్వాలి. ఈ లెవెల్ కన్నా ఎక్కువ ఇవ్వాలి స్టిమ్యులస్ అన్నది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ద రెస్టింగ్ పొటెన్షియల్ ఈజ్ ఎట్ -70 మిల్లీ వోల్ట్స్. వాట్ ఇస్ థ్రెషోల్డ్ వోల్టేజ్? -55 మిల్లీ వోల్ట్స్. అంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇయర్? 70 -55 అంటే ఎంత అమ్మా ఇక్కడ నాకు? అంటే 15 mV. సో ఇక్కడ నేను స్టిములస్ మినిమం 15 వోల్టేజ్ కన్నా 15 mV కన్నా ఎక్కువ ఇస్తేనే అప్పుడు సెల్ రెస్టింగ్ స్టేట్ నుంచి యాక్షన్ స్టేట్కి పోతుంది అనమాట. లేకపోతే వెళ్ళదు. సో స్టిములస్ అనేది మనము, ఇఫ్ వి గివ్ స్టిములస్ లెస్ దాన్ థ్రెషోల్డ్ వోల్టేజ్, అప్పుడు ఏమవుతుంది, ఇలా వెళ్ళి మళ్ళీ ఇట్ కమ్స్ టు రెస్టింగ్ స్టేట్ అగైన్. ఇలా వెళ్ళి ఇట్ కమ్స్ టు రెస్టింగ్ స్టేట్ అగైన్. బట్ ఇట్ డజంట్ మూవ్ టు యాక్షన్ పొటెన్షియల్ స్టేట్. ఓకేనమ్మా. సెల్ మనకి ఇంకా అది డీపోలరైజ్ అవ్వదు. క్లియర్. సెల్ ఇంకా అసలు డీపోలరైజ్ అవ్వదు ఎప్పుడు, ఈ స్టిమ్యులస్ కనుక థ్రెషోల్డ్ కన్నా తక్కువ ఇస్తే. థ్రెషోల్డ్ కన్నా ఎక్కువ ఇస్తే స్టిమ్యులస్ వోల్టేజ్, అప్పుడు అప్పుడు సెల్ మూవ్ ఫ్రమ్ రెస్టింగ్ స్టేట్ టు యాక్షన్ స్టేట్. అయితే ఈ స్టిమ్యులస్ ఎలా ఇస్తాము? రకరకాలుగా ఇస్తామండి, డిపెండింగ్ అపాన్ ఆర్గాన్. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిటికేమో విల్ గివ్ వోల్టేజ్ యాజ్ స్టిమ్యులస్, కొన్నిటికి విల్ గివ్ ఇంజెక్షన్స్ యాజ్ స్టిమ్యులస్, కొన్ని సెల్స్కి విల్ గివ్, ఫర్ ఎగ్జాంపుల్ మన కంటి ఉన్న సెల్స్ని మనము ఎగ్జైట్ చేయాలంటే స్టిమ్యులస్ వోల్టేజ్ ఇవ్వకూడదమ్మా, ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు, డ్రాప్స్ వేస్తాము. క్లియర్. సో అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు బోన్ డాక్టర్, ఏం చేస్తారమ్మా బోన్ డాక్టర్? ఈ మడం దగ్గర కొడతారండి, బ్లో చేస్తారు, కొడతారనమాట. ఓకేనమ్మా. కొట్టడం అనేది ఏంటమ్మా? స్టిమ్యులస్ ఫర్ బోన్. సో గమనించండి, మీకు ఏమైనా మోచేతికి టక్కని తగిలితే జుమ్ అని చెప్పి మొత్తం చేలాగుతుంది. ఓకేనా, అదేంటది? స్టిమ్యులస్. సో గమనించండి, ఈ స్టిమ్యులస్ ఆర్గాన్ని బట్టి, సెల్ని బట్టి రకరకాలుగా ఇస్తారనమాట. ఎట్లా ఇచ్చినా సరే థ్రెషోల్డ్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఇస్తేనే స్టిమ్యులస్, దెన్ సెల్ మూవ్ ఫ్రమ్ రెస్టింగ్ స్టేట్ టు యాక్షన్ స్టేట్ అనమాట. క్లియర్. దిస్ ద మెయిన్ కాన్సెప్ట్ హియర్. సో గమనించండి, సెల్ మనకి ఇక్కడ రెస్టింగ్ స్టేట్లో ఉంది. సెల్ మనకి ఇక్కడ రెస్టింగ్ స్టేట్లో ఉంది. క్లియర్. సో రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది అంటే జనరల్ ఇట్ ఈజ్ -70 mV. ఓకేనమ్మా, -70 mV. క్లియర్. అయితే దీని రేంజ్ వచ్చేటప్పటికి మనకి సమ్ -60 నుంచి క్లియర్, ప్లస్ సారీ -60 నుంచి -120 దాకా పోతుందమ్మా దీని రేంజ్ మనకి. -60 టు -120 అన్నమాట. ఏంటి? రెస్టింగ్ స్టేట్ యొక్క వోల్టేజ్ లెవెల్ అన్నమాట. క్లియర్. అయితే జనరల్గా మ్యాక్సిమం సెల్స్ అన్నిటికీ కూడాను -70 ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇక్కడ -70 తీసుకున్నాం ఇక్కడ మనం. క్లియర్. కటింగ్ హియర్ -70 లైక్ దట్ ఫర్ దట్ అనమాట. క్లియర్. అయితే ఒకటి గమనించండి అమ్మా, సోడియంకి ఈక్విలిబ్రియం పొటెన్షియల్ ఎంత? +60 mV.
పొటాషియంకి ఈక్లిబ్రియం పొటెన్షియల్ ఎంత? -90 mV. ఓకేనమ్మా? -90 mV. నౌ గమనించండి, సెల్ మనకి ఇక్కడ రెస్టింగ్ స్టేట్లో ఉన్నది. అంటే సెల్ ఈజ్ నో పోలరైజ్డ్. సెల్ ఈజ్ నో పోలరైజ్డ్. ఓకేనమ్మా? సో ఇప్పుడేమైంది? ఇక్కడ నేను సమ్ థ్రెషోల్డ్ ఇచ్చాను, సారీ, సమ్ స్టిములస్ ఇచ్చాను. ఎంత స్టిములస్ ఇచ్చానమ్మా? గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఇచ్చాను. అప్పుడేమవుతుంది? సెల్ మూవ్ ఫ్రమ్ రెస్టింగ్ స్టేట్ టు యాక్షన్ స్టేట్. అంటే సెల్ మూవ్ ఫ్రమ్ పోలరైజ్ స్టేట్ టు డీపోలరైజ్డ్ స్టేట్. దిస్ కాల్డ్ డీపోలరైజేషన్ అంటాం మనము. ద ప్రాసెస్ కాల్డ్ డీపోలరైజేషన్ అంటాం మనము. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, స్టిమ్యులస్ ఇవ్వంగానే, ఎంత ఇవ్వంగానే, థ్రెషోల్డ్ కన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, సెల్ రెస్టింగ్ స్టేట్లో ఉంది. అంటే ఇనిషియల్లీ ఇలా ఉందమ్మా సెల్. ఇనిషియల్ సెల్ మనకి ఇలా ఉందమ్మా సెల్. ఓకే, లోపల నెగిటివ్ ఉంది, బయట పాజిటివ్ ఉంది. వోల్ట్ మెజర్ చేస్తే -70 mV వచ్చింది. ఇది మనకి ఏంటి? రెస్టింగ్ స్టేట్ అనమాట. ఇప్పుడు స్టిమ్యులస్ ఇచ్చాను, ఇస్తే ఏమవుతుంది? లోపల ఉన్న పొటాషియం అయాన్స్ బయటికి వెళ్ళిపోతాయి, బయట ఉన్న సోడియం అయాన్స్ లోపలికి వస్తాయి అనమాట. అంటే ఏమైంది? ఈ మెంబ్రెయిన్ సోడియంనేమో పర్మిట్ చేసింది లోపలికి, పొటాషియంనేమో బయట నెట్టేసింది అనమాట. క్లియర్? క్లియర్? సో దిస్ మెంబ్రెయిన్ లో ఉన్న ఇంటిగ్రల్ ప్రోటీన్ మెటీరియల్స్ అన్నవి సోడియంనేమో లోపల అనిచ్చాయి, పొటాషియంను బయట పోనిచ్చేస్తున్నాయి అనమాట. సో ఛానల్స్ విల్ ఓపెన్. క్లియర్? ఈ ఛానల్ ఓపెన్ అయిపోయింది అనమాట. ఎప్పుడు? స్టిములస్ ఇచ్చిన తర్వాత ఈ ఇంటిగ్రల్ ప్రోటీన్ ఛానల్ ఓపెన్ అయిపోయింది అనమాట. ఓపెన్ అయిపోయి సోడియంనేమో లోపల అనిస్తుంది, పొటాషియంనేమో బయట పంపించేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందండి మనకి? లోపల పాజిటివ్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి సోడియం ఛానల్స్ ఓపెన్ అయిపోయినాయి, పొటాషియం ఛానల్స్ ఏమో క్లోజ్ అయిపోయినాయి. సోడియం అయాన్స్ ఫ్లోస్ ఇన్సైడ్ ద సెల్. ఫ్లోస్ ఇన్సైడ్ ద సెల్. ఐ కాల్ ఇట్ ఐ కాల్ ఇట్ యాక్షన్ పొటెన్షియల్ అంటాం ఇక్కడ మనం. ఓకేనమ్మా? సో ఎంత వచ్చింది ఇది? యాక్చువల్ ఏమవుతుందంటే, సోడియం లోపలికి ఎక్కువ వచ్చేస్తుంది కదమ్మా. వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, ఈ యాక్షన్ పొటెన్షియల్ వోల్టేజ్ని +60 mV దాకా పట్టుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటుందమ్మా. ఏది? సోడియం. ఇక్కడ ఏమవుతుందంటే, గమనించండి, సోడియం ఛానల్స్ ఓపెన్ అయిపోయినాయి. ఓపెన్ అయిపోయి సోడియం ఎక్కువ లోపలికి వచ్చేసింది. లోపల నుంచి పొటాషియం ఛానల్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి. ఓకే, అక్కడ క్లోజ్ అయింది, ప్రస్తుతానికి క్లోజ్ అయిపోయింది, బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి, ఎప్పుడైతే సోడియం బాగా లోపలికి వచ్చేసిందో, సోడియం ఛానల్ ఓపెన్ అయిపోయిందో, పొటాషియం ఛానల్స్ క్లోజ్ అయిపోతాయి. సో సోడియం ఏం చేస్తుందండి? +60 mV పట్టుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది వోల్టేజ్ అనమాట. ఎప్పుడైతే +20 mV దగ్గరికి వచ్చిందో, అప్పుడు ఏమవుతుందంటే పొటాషియం ఛానల్స్ ఓపెన్ అయిపోయినాయి. అప్పుడు లోపల ఉన్న పొటాషియం అయాన్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? పొటాషియం బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు గమనించండి, వోల్టేజ్ పడిపోతూ ఉంది కిందకి. ఓకేనమ్మా? పడిపోతూ ఉంది. ఈ పొటాషియం అయాన్స్ ఏమవుతాయంటే బాగా బయటికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోవాలి. ఓకేనమ్మా? ఆగిపోవాలి. కానీ ఈ ఇంటిగ్రల్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే పొటాషియంని ఆపేస్తుంది. ఆపేసినా సరే పొటాషియం ఏమవుతుందంటే ఈ లిపిడ్ బైలేయర్ ద్వారా లీక్ అయిపోయి బాగా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఏమైపోతుందమ్మా వోల్టేజ్ లోపలికి బాగా నెగిటివ్ అయిపోయింది బాగా. సో పాజిటివ్ తగ్గిపోయింది, జీరో అయిపోవాలి, ఇంకా నెగిటివ్ వచ్చేసింది అనమాట. మనం దీన్ని ఏమంటామంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ పీరియడ్ అంటాం అనమాట. ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ సెల్ స్టేబుల్ అయ్యి స్టేబుల్ అయ్యి నార్మల్ రెస్టింగ్ పొటెన్షియల్ స్టేట్కి వచ్చిందనమాట. సో ఐ కాల్ దిస్ యాజ్ హైపర్ పాలరైజేషన్. దిస్ కాల్డ్ రిలేటివ్ రిఫ్రాక్టరీ పీరియడ్ అనమాట. ఈ పీరియడ్లో మనం మళ్ళీ స్టిమ్యులస్ ఇస్తే కనుక ఆ స్టిమ్యులస్ని సెల్ తీసుకోదు. రెస్టింగ్ స్టేట్కి వచ్చిన తర్వాత మాత్రమే సెల్ మళ్ళీ స్టిమ్యులస్ ఇస్తే తీసుకుంటుంది. క్లియర్? అర్థమవుతుందండి? అదే నేను ఈ 3-4 సెట్స్ చెప్పిన మ్యాటర్ మొత్తం కూడా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.